పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. దేవా, నన్ను దర్శించు, నాకు ఒక్క మాట ఈ ప్రభువుని అడుగుతున్నావు కదా. దేవుడు మీ మొర ఆలకించి ఒక ప్రత్యేకంగా పరలోకము నుండి ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 47వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 47. యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 47లో నేను చదువుతున్నాను. మీరు కూడా వాక్యం తీసి చదవాలని ఆశిస్తూ ఉన్నాను. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదం! భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు. నా జీవితంలో ఏ వెలుగు లేదు. ఏది చేసినా నష్టమే జరిగింది. ఏది చేసినా ఇటువంటి సమస్యల్లో పడిపోలేక అయిపోయింది తప్ప నాకు ఏ విషయంలో మంచి జరగలేదు. నా ఆరోగ్యం బాగుగా లేదు, ఫైనాన్షియల్గా పరిస్థితులు ఏం బాగుగా లేవు, కుటుంబ పరంగా కూడా సమాధానం లేదు. ఎక్కడ ఏదైనా చెడ్డే అయిపోతుంది. ఏం పాపం చేశాను? ఎవరైనా చేతబడిగా చేసేసారేమో, ఎవరో ఏదో చేతబడి చేసి ఉంటారు, లేకపోతే నాకు ఎవరో చెడు పెట్టుంటారు, ఏదో జరుగుతుంది, లేకపోతే నా లైన్ ఇలా ఉండేది కాదు, నేను ఇలా ఉండే మనిషిని కాదు, అసలు నేనేంటి, నా బ్రతుకేంటి, నాకు చాలా విరుద్ధంగా జరుగుతున్నాయని అని అనుకుంటున్నావు కదా. ఎవరేది చేసినా, ఎవరిని కీడు తలపెట్టినా ఆ కీడు వారి మీదకే పోతుంది, నీ మీదకి ఆశీర్వాదం రాబోతుంది. నిన్ను అన్యులకి దేవుడు వెలుగుగా చేస్తున్నాడు. ఏంటి మనుషుడు? అన్యజనులు అనుకుంటారు అన్నమాట. అంటే యేసు అంటే తెలియని ప్రజలు అనుకుంటారు. ఈ యేసు నమ్మిన ఈ మనుషుడికి ఇంత ఆశీర్వాదం వచ్చిందేంటి? ఈ పదవి ఈయనకు వచ్చిందా? ఈ హోదా ఈయనకు వచ్చిందా? ఈ అధికారం ఈ మనుషుడికి వచ్చిందా? ఈ మనుషుడు ఇంత ఆస్తికర్తగా అయిపోయాడు, ఇంత ఐశ్వర్యవంతుడిగా అయిపోయాడు. ఈమె ఎంత జ్ఞానం సంపాదించింది, ఎంత చదువు, ఎంత ఘనత, గోల్డ్ మెడలిస్ట్ అయిపోయింది. ఏంటిది అందరూ అన్యులు చెప్పుకునేలాగా దేవుడు నిన్ను వెలుగుగా చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ 7 మార్లు ఆమెను చెప్పండి. 1 2 3 4 5 6 7. ఎస్, అన్యజనులకు దేవుడు నిన్ను వెలుగుగా పెట్టబోతున్నాడు. నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచిస్తున్నా, నా బ్రతుకు ఇది కదా, నా పరిస్థితి ఇది కదా నీవు అనుకుంటావు, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నీ కుటుంబాన్ని దీవెనగా పెట్టబోతూ ఉన్నాడు. అన్యజనులకు చూడండి, నిన్ను ఎస్పెషల్లీ నిన్నే, ఇంకెవరో కాదు. ఈ వాక్యం ఎవరికో అనుకోకు.
నేను ఇంత బలహీనంగా ఉన్నాను, ఇన్ని సమస్యలు ఏడుస్తుంటే ఇంక నాకు వెలుగేంటి అనుకుంటున్నావేమో. నలిగిపోయావు కనుకనే పరిమళించబడబోయే సమయం ఆసన్నమైంది. నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానన్నాడు. ఇక నీ జీవితము, నీ కుటుంబము వెలుగుగానే ఉంటుంది, ఆశీర్వాదంగానే ఉంటుంది. రక్షణ సాక్ష్యము కలిగి దేవుని సాక్షిగా ఉంటావు. ఎదుర్కోవాల్సిన సమస్యలను ఎదుర్కొన్నావు. ఏ అవమానం ఎదురుకు రాకూడదో, ఏ అవమానము మీద అడగకూడదు అనుకున్నావు, అన్నీ పడ్డాయి. చెడ్డ ఎదురైంది. ఎవరు శత్రువులు అవ్వకూడదు అనుకున్నా వారు శత్రువులు అయిపోయారు. నా జీవితం అంతా రోడ్డు మీదకి వచ్చేసింది, బజారు అయిపోయిందని అనుకున్నామేమో. దేవుడు అక్కడే అవమానపరచబడిన చోటే, కీడు ఏడ్చిన ఆ ప్రదేశంలోనే దేవుడిని వెలుగుగా చేయబోతున్నాడు. నిన్ను వెలుగుగా అన్యజనులకు చేస్తున్నాడు. అన్యజనులు ఆశ్చర్యపోయే రీతిలో దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు శుభకార్యం తలపెట్టాడు. ఆయనే నీ మీద కృపను వెల్లడిపరుస్తున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట నువ్వు వెళ్ళే ప్రతి పనిలో సఫలము చూస్తావు, దీవెన చూస్తావు. చనిపోవాలని అనుకోకు, అయిపోయింది నా చరిత్ర అనుకోకు. మరొక రెండవసారి దేవుడు నీ పట్ల చేయి చాపుతున్నాడు. ఆయన రెండవ మారు తన చేయి నీ పట్ల చాపుతున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనం దర్శిస్తూ ఉన్నారు. యోనా గ్రంథంలో ఉన్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథం. యోనా గురించి ఎంతమందికి తెలుసు? చేయి పైకెత్తండి. యోనా అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. యోనాని ఇంగ్లీష్లో జోనా అంటారు. యోనా దేవుని సేవకుడు. యోనాను దేవుడు అన్నాడు, నీనేవి పట్టణానికి వెళ్ళి వారందరూ కూడా పాడైపోయారు, నాశనం అయిపోతారని చెప్పు, నా ఉగ్రత వారి మీదకి దిగుతుంది, నువ్వు ముందుకు వెళ్ళి చాటు చెప్పు అన్నాడు. యోనా తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఓడరేవుకి వచ్చి నీనేవి పట్టణానికి వెళ్ళవలసిన వాడెక్కటం మానేసి తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కాడు. ఏ వాడెక్కాడు? ఏ వాడెక్కాలైనా నీనేవి పట్టణానికి వెళ్ళవలసిన వాడెక్కాలి. కానీ ఆ వాడెక్కడం మానేసి అక్కడ రెడీగా ఉంది తర్షీష్కి వెళ్ళే పట్టణం వెళ్ళే వాడ, అది ఎక్కాడు. వాడెక్కిన తర్వాత ఆ వాడ సముద్రంలో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళిపోయాక పెద్ద తుఫాను వచ్చేసింది సముద్రంలో. ఆ తుఫానుకి వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ టికెట్ కొనుక్కుని తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కిన ఈ పెద్ద మనిషి ఎవరు? యోనా. అందరూ కూర్చున్న చోట కూర్చోకుండా వాడ కింద అడుగు భాగంలో పండుకున్నాడు. ఇంకా వాడలో ఉన్న వస్తువులు సరుకులన్నీ సముద్రంలో పాడేశారు. మునిగిపోతున్న మనం తేలికవుతే మనం బ్రతుకుతామేమో అని. అయినా తుఫాను అదుపులోకి రాకపోయేసరికి వాడ నడిపేటువంటి ఆ కెప్టెన్ వాడంతా పరిశీలిస్తుంటే వాడ అడుగు భాగంలో యోనా పండుకున్నాడు. ఎవరు పడుకుంటే, ఓ నిద్రపోతా, నీకు ఎలా నిద్ర వస్తుంది ఇంత తుఫాన్లోని, పైకి రా, నువ్వెవరో ఏంటి అని అడిగితే అతను కళ్ళు నలుపుకుంటూ చెప్తూ ఉంటాడనమాట. చరిత్ర వ్యాఖ్యానంతో చూస్తే పైకి వచ్చిన తర్వాత వాళ్ళందరి ముందు చెప్తున్నాడు, ఈ తుఫాను నా వల్లనే వచ్చింది, నా గురించే వచ్చింది, నేను తప్పు చేశాను గనుక తుఫాను వచ్చింది అన్నాడు. ఏంటి సంగతి అంటే, భూమిని ఆకాశమును చేసిన దేవుడు మరి ఆయన ఇలాగ నీనేవు పట్టణానికి వెళ్ళమన్నారు, నేనేమో తర్షీష్ పట్టణానికి వచ్చే వాడెక్కాను, నేను నీనేవు పట్టణానికి వెళ్ళాలి, నన్ను తీసి సముద్రంలో పాడేయండి అన్నాడు. అలాగే ఎలా పాడేస్తావు నీ నిన్ను అని సరే చీటేద్దామని చీటేసారు. డ్రా తీస్తే యోనా మీదకి వచ్చింది చీటి. అప్పుడు యోనాని కాళ్ళు చేతులు పట్టుకుని అందరూ కలిసి సముద్రంలో పాడేశారు. సముద్రంలో పాడేసే ముందు దేవుడు ఒక చేపకి ఆజ్ఞాపించాడు, ఒక తిమింగలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. యోనాని ఓడలో నుంచి పాడేస్తుంటే చేప నోరు తెరిచి యోనాని పట్టుకుంది. ఎవరి నోట్లోకి వెళ్ళాడు యోనా? యోనా దేవుని మాట వినకపోవటం ద్వారా చేప నోట్లో పడ్డాడు. పడటమే సరాసరి చేప నోట్లోకి సర్రమని జారిపోయాడు. ఆ చేప నోట్లో ఉన్నాడు. 3 రోజులు చేప వీదుకుంటూ ప్రయాణం చేస్తూ
నీనేవే పట్టణం దగ్గరికి వెళ్ళి విడిచిపెట్టింది. నీనేవే పట్టణం దగ్గర విడిచిపెడితే బయటకు వచ్చిన తర్వాత ఆ శ్లేషమై పట్టేసిందేమో. చక్కగా స్నానం చేశాడు, క్లీన్ చేసుకున్నాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పమన్నావు కనుక, కానీ నీనేవే పట్టణానికి వెళ్ళి మీరందరూ నాశనం అయిపోతారు, దేవుని ఉగ్రత వస్తుంది, మీరు అందరూ చెడిపోయారు అని చెబితే యోనా మాటని ఆ ప్రజలందరూ విని రాజుతో సహా గోనె బట్ట కట్టుకుని యెహోవా దేవుని ఎదుట పాపక్షమాపణ ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి మీదకి కీడు రాకుండా దేవుడు తప్పించాడు. ఇది చరిత్ర, యోనా చరిత్ర. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే, యోనా దేవుని వాక్యం బోధించిన తర్వాత వారికి ఏం జరుగుతుందా అని చెప్పి యోనా పట్టణానికి దూరముగా వెళ్ళిపోయి ఒక చోట పందిరేసుకున్నాడు. చూడండి, వాక్యం చదువుదాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం దగ్గర చదువుదాం. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని, అందరూ అండర్లైన్ చేసుకోండి, తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించును అని చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటంటే, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అన్న మనుషుడు మరలా సంతోషముగా తను ఎంతో ఆనందంతో గడిపినట్టుగా కనబడతాడు. ఎందుకు బ్రతకనన్నాడంటే, నేను చెప్పింది అక్కడ జరగలేదు. మనం కొన్ని సమయాల్లో అడిగింది రాకపోయినా, ఆశించింది దొరకకపోయినా మనకు వెంటనే బ్రతకాలనిపించదు. యోనా తూర్పు తట్టుకు వెళ్ళిపోయాడు. ఆ పట్టణానికి తూర్పుగా వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఒక పందిరి ఒకటి వేసుకున్నాడు. ఏం వేసాడు? పందిరి వేసుకున్నాడు. ఎండ సుర్రుమనిపోతుంది. పందిరి వేసుకుని మానసిక బాధ ఎక్కువైపోయింది. నేను బ్రతకనంటే బ్రతకను. అప్పులు ఎక్కువైపోతే ఏమంటాం మనం? చెప్పాలి. అప్పు ఇచ్చుకున్నప్పుడు చెప్తాం వాళ్ళకి. అప్పులు ఎక్కువైపోతే, రోగం ఎక్కువైపోతే ఏమంటాం? ఏదైనా సమస్యలు, సమాధానం లేకపోతే బ్రతకకూడదు, నేను అనుకున్నది ఏది జరగలేదని అనుకుంటాం. దేవుడు చాలా జ్ఞానమైన వాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోనా చచ్చిపోతానన్న శ్రమ పోగొట్టడానికి దేవుడు సొర చెట్టు ఒకటి అక్కడ ఏర్పరిచాడు. ఈరోజు నీవు బాధపడుతున్న బాధకి దేవుడు అర్థం చేసుకున్నాడు. ఒక కార్యము నీ పట్ల జరిగించబోతున్నాడు. ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో ఆ సమస్య నుండి నిన్ను బయట పెడేస్తున్నాడు అనమాట. యోనాకు కలిగిన శ్రమను పోగొట్టడానికి చాలా గొప్ప చెట్టునే పెట్టాడు అక్కడ. ఏ చెట్టు అది? దొరక్క ఆయనకి ఆ చెట్టే దొరికిందా అనుకుంటాం మనం. ఏ చెట్టు అది? సొర చెట్టు అంటే ఏంటి చెప్పాలి? ఆనవ చెట్టు. అది మనందరికీ తెలుసున్నదే. యోనా మాత్రం పందిరేసుకున్నాడు. రాత్రంతా మనసు బాగాలేదు, చచ్చిపోతాను అన్నాడు. ఉదయాన్నే అసలు ఏం జరుగుతుంది, నేను అనుకున్నది ఏది జరగలేదు, నాకు బ్రతకాలని లేదు. దేవుడి మీద కోపం. మళ్ళీ ఆ దేవుడికే ప్రార్థిస్తున్నాడు, నన్ను చంపేసేయ్, నన్ను తీసుకెళ్ళిపో. యోనా నువ్వు అలా కోపించుట న్యాయమా అన్నాడు ఆయన. ఎంత ప్రేమైన దేవుడు అండి ఆయన. అలాగన్నా సరే పట్టించుకోలేదు ఈయన. బట్టలు దులుపుకున్నాడు, మరి ఏం దులుపుకున్నాడు, దులుపుకుంటూ పట్టణం నుంచి బయటకు వచ్చేసాడు.
అక్కడ ఏమంటున్నాడు? యోనా 4వ వచనం, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి తిరిగి జవాబు కూడా చెప్పబుద్ధి కాదు. కొన్ని సమయాల్లో కొంతమంది కోపం అలాగుంటుంది. ప్రియులరా, యోనాకు మాత్రం వచ్చిన కోపం వేరుగా ఉంది. నీవు చెప్పమన్నావు, నేను అందుకనే నేనేమి పట్టణానికి రాకుండా తర్షీష్కి వెళ్ళాను. నీవన్నీ ఇలాగే చేస్తావు, జాలిగల దేవుడిని అంటావు, వారిని నాశనం చేస్తానంటే చెప్పావు, వారిని నువ్వు నాశనం చేయలేదు. యోనా, ఏం మాట్లాడుతున్నావు? ఇంతమంది ప్రజలను ఎలా నాశనం చేయను? మరి చేయనప్పుడు ఎందుకు చెప్పావు? నా ప్రెస్టేజ్ ఇక్కడ, నా మాట ఏమైపోయిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చాలే, ఊరుకో, మాట్లాడేవులే. అయినా రేజ్ అయిపోతున్నాడు. యోనా రేజ్ అయిపోతున్నాడు, దేవుడు తగ్గిపోతున్నాడు అక్కడ. హల్లెలూయా చెప్పండి. తెలివైన యజమానుడు ఎప్పుడు తగ్గుతాడు. తెలివైన భార్య భర్త గొడవాడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? చెప్పాలి. భర్త డూమ్ డామ్ అన్నాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటే ఏ గొడవ ఉండదు. ప్రియులరా, పరిస్థితులు కొన్ని సమయాల్లో వేరుగా అయిపోతూ ఉంటుంటాయి. యోనా రేజ్ అవుతున్నాడు. యోనానికి గ్రహించినటువంటి దేవుడు తగ్గి, యోనా అలా కోపగించడం న్యాయమా? హల్లెలూయా చెప్పండి. న్యాయమే, నీవు చెప్పావు, ఇది జరగలేదు. దేవుడు జ్ఞానముగా ప్లాన్ చేసుకున్నాడు. వెళ్ళిపోయాడు యోనా. తూర్పు తట్టును పందిరేసాడు. పందిరేసి పందిరిలో కూర్చున్నాడు. ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయాన్నే సూర్యోదయం వచ్చినప్పటికి ఎండ వేడి సుర్రుమనిపోతుంది. దేవుడు అతని శ్రమ పోగొట్టడానికి ఆ రాత్రికి రాత్రే ఒక సొర చెట్టును మొలిపించాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. శ్రమ పోగొట్టడానికి, బాగా అండర్లైన్ చేసుకోండి, ఏం పోగొట్టడానికి? శ్రమ పోగొట్టడానికి దేవుడు ఒక సొర చెట్టుని తన పందిరి దగ్గర ఏర్పరిచాడు. ఆ సొర చెట్టు ఆ రాత్రికి రాత్రి పుట్టి ఉదయానికి పెరిగి ఆ పందిరంతా కూడా ఆనవపాదు పెద్ద పెద్ద ఆకులతోటి మంచి గెస్ట్ హౌస్ లాగా అయిపోయింది. ఈ ఉడుకుపోతున్నటువంటి యోనా, ఈ ఎండవేడి లోపల ఫ్రస్ట్రేషన్, ఈ ప్రెస్టేజ్గా ఈగో అన్ని ఆయనలో వచ్చి కోపం కోపం తాపంతో ఉన్నవాడికి ఎండ సుర్రం అన్నప్పుడు ఈ ఆనవ పాదు మీదనుగా ఈ సొర చెట్టు మీదుగా ఆ ఎండ తగులుతుంటే సొర చెట్టు యొక్క ఆకుల్లో నుండి తేమ కిందకొచ్చి ఎయిర్ కండిషన్గా మారిపోయింది. నీడ ఇచ్చినట్లు చేశాను. అప్పుడు చల్లగా ఒక గాలి రవ్వ అలాగూ వచ్చింది. అప్పుడు యోనాకి ప్రాణము నెమ్మదైపోయింది. అబ్బా, ఎంత బాగుంది ఈ సొర చెట్టు. ఆ సొర చెట్టు రాకముందు ఏమన్నాడు ఆయన పందిరి కింద? చెప్పాలి. అంతకుముందు ఏమన్నాడు? నేను బ్రతుకుట కంటే మేలు, నాకు ఇంత వయసు వచ్చింది, నేనేమి సంపాదించలేదు, నేను పెళ్లి చేయలేకపోయాను, ఇల్లు కట్టలేకపోయాను, నేను ఉద్యోగం సంపాదించలేకపోయాను, నేను ఎందుకు బ్రతకటం, నేను ఓడిపోయాను నా జీవితంలో, నేను సముద్రంలో దూకేస్తానని అనుకోవటం కరెక్టా? ఎలాంటి బాధలో ఉన్నా, ఎన్ని సమస్యలు రుణ బాధల్లో ఉన్నా, వ్యాపారం బాగుగా లేక లాస్ అయిపోయినా మనం దేవుని మీద కోపగిస్తాం కదా. పరమ తండ్రి ఈరోజు నీ కోపాన్ని చూచాడు, నీ బాధను చూచి నీ శ్రమ పోగొట్టడానికి ఒక సొర చెట్టుని దేవుడు ఈరోజే కలగజేస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంట్లో ఎవరు రోగి అయి ఉన్నారని ఏడుస్తున్నావో, ఎవరు బలహీనంగా ఉన్నారో, ఇల్లంతా కూడా దేవుడు ఆరోగ్య నిలయముగా మార్చుచున్నాడు. దైవిక స్వస్థత నీ ఇంటికి వస్తుంది, నీ ఇల్లంతా ఆవరిస్తుంది. ఏమో ఈ ఇంట్లోకి వచ్చాకనే రోగం వచ్చింది, ఈ ఇంట్లోకి వచ్చాక వారు బాగలేదు, నా భర్త బాగలేదు, నాకు బాగలేదు, నా బిడ్డ బాగలేదు, అల్లుడు బాగలేదు అని ఏడుస్తున్నావేమో. దేవుడు ఇల్లంతటిలో ఉన్న మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు చక్కని ఆరోగ్యము రాత్రికి రాత్రే కలగజేసే నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి
గుండె చెదరిన వారిని బాగు పాడదాం. ఎస్. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని వారి గాయములన్నీయో కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోనా, నీవు కోపగించుట న్యాయమా? ఈరోజు చూడు, నీ శ్రమ నేను టర్న్ చేసేస్తాను, నీ శ్రమని రివర్స్ చేసేస్తాను, నీ బాధని సంతోషంగా మారుస్తాను అనుకున్నాడు దేవుడు. రాత్రికి రాత్రి యోనా గురించి దేవుడు తన పందిరి దగ్గర ఒక్క రాత్రిలోనే ఆ సొర చెట్టు మొలకెత్తి పెరిగి పందిరంతా ఆవరించి. హల్లెలూయా చెప్పండి. ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ మాట చదవండి. అక్కడేమంటున్నాడంటే 5వ వచనంలో, తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చున్నాడు. తను పందిరి కింద కూర్చున్నాడు. పట్టణానికి ఏం జరుగుతుందో అనుకుంటున్నాడు. పట్టణానికి ఏం జరుగుతుంది, అసలు ఏదో జరుగుతుంది, అది వస్తుంది ఇది వస్తుంది అనుకున్నాడు. పైనున్న దేవుడు, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడో ఏదో నాశనం జరుగుతుందేమో అని చూస్తున్నావు నువ్వు అని దేవుడు అప్పటికప్పుడే సొర చెట్టును పంపితే ఆయన ఆలోచన ధోరణి మారిపోయింది. ఎక్కడో దరిద్రం కనపడుతుంది అనుకున్న వానికి చల్లటి ఆరోగ్యము దేవుడిచ్చాడు. తన మనసు మారిపోయింది. ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. 6వ వచనం, దేవుడనే యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మన కష్టం వచ్చినా తట్టుకోలేము. యోనా అప్పుడే ఏడ్చాడు. ఏదో అయిపోతుంది అనుకున్నాడు, ఏదో నాశనం అయిపోతుంది అనుకున్నాడు. పైనున్న దేవుడు యోనాని శ్రమ పోగొట్టడానికి సొర చెట్టుని దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా చెప్పండి. సొర చెట్టు యొక్క ఆశీర్వాదం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యమే. నేను ఈ రోగముతో బ్రతకలేను, ఈ సమస్యతో నేను బ్రతకలేను, నేను ఉండను అని ఏడుస్తున్నావు కదా, దేవుడు ఒక గొప్ప కార్యము నీ పందిరి మీద జరగబోతా ఉంది. నీ ఇంటి మీద ఒక ఆరోగ్యదాయకమైన జీవాన్ని కలగజేస్తా ఉన్నాడు. నీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. దైవిక స్వస్థత కలిగి మీరు దేవుని స్తుతించబోతా ఉన్నారు. అందరు కూడా లేచి నిలబడదాం. శ్రమ పోగొట్టడానికి దేవుడు అక్కడ సొర చెట్టుని ఏర్పరిచాడు. ఈ రోజు నీ శ్రమ పోగొట్టడానికి ఆయనే నీ ఇంటికి పరమ వైద్యుడిగా వస్తా ఉన్నాడు. ఆయనే నిన్ను ముట్టి బాగు చేస్తున్నాడు. అన్ని భాగ్యముల కంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆ మహాభాగ్యమే నీకు ఇస్తున్నాడు ఆ భాగ్యవంతుడు. అందరు 2 చేతులు పైకెత్తి. కిడ్నీ పాడైందని ఏడుస్తున్నావా? గ్యాస్ ఫామ్ అవుతుందని ఏడుస్తున్నావా? నరాలు బలహీనత, లివర్ పాడైందేమో, లంగ్స్ పాడైనేమో, హార్ట్ పాడైందేమో, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినాయి, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని ఏడుస్తున్నావా? అప్పులున్నాయని ఏడుస్తున్నావా? అనుకున్నది జరగలేదని ఏడుస్తున్నావా? నేనేంటి, నా బ్రతుకేంటి, నేను ఒంటరిగా ఉన్నానని ఏడుస్తున్నావా? 2 చేతులు పైకెత్తి నీ శ్రమను పోగొట్టడానికి దేవుడు నీ ఇంటి దగ్గర, నీ ఇంటి మీద ఒక ఘనమైన కార్యము చేయబోతా ఉన్నాడు.
ఒక ఆశ్చర్యమైన కార్యము నీ పందిరి కింద చేయబోతున్నాడు. పందిరి పైన యోనాకు తలకు పైగా నీ తలంపులన్నిటికంటే గొప్ప దీవెన దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఆలోచించిన దానికంటే శ్రేష్టమైన కార్యము ఆయన చేయబోతా ఉన్నాడు. అందరు రెండు చేతులు పైకెత్తి, అందరు రెండు చేతులు పైకెత్తి నా హస్తాన్ని నీ ఆత్మ తాకాలని అడగండి. మీ హస్తాన్ని పరిశుద్ధాత్ముడు తాకుతాడు. బలమైన శక్తి తాకుతుంది. నీ శరీరంలో మార్పు వస్తుంది. నీ గుండె మారుతుంది. నీ ఆర్గన్స్ బాగుపడతాయి. నీ చూపు మారుతుంది. మళ్ళా దీర్ఘాయుష్ ఉంటుంది. ఆయుష్ పెంచి ఆయన సాక్షిగా నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. నా ఇంటికి, నా కుటుంబానికి సొర చెట్టు దీవెన కావాలి. సొర చెట్టు ఆరోగ్యము కావాలి. అటువంటి నీడ కావాలి. అటువంటి ప్రశాంతత కావాలి. ప్రార్థన చేయి. మరలా నీ వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్తుంది. మరలా నీ వ్యాపారం దీవించబడుతుంది. మరలా నీకు నీడ వస్తుంది. మరలా నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు బ్రతుకు తెరువు దేవుడు ఇస్తాడు. ఉద్యోగం ఇస్తాడు. సన్నిధి ఇస్తాడు. రక్షణ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.